హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఓకే అండి. ఈ వీడియోలో కొన్ని మంచి మాటలు చెప్పాలని మేము ముందుకు వచ్చానండి. అవి ఏమిటంటే, ఎన్ని లక్షలైనా అప్పు ఉండొచ్చు కానీ 10 మంది ఏడుపు ఉండకూడదని చెప్పాను. అదేవిధంగా అదృష్టంతో పైకి వచ్చిన వాడు ఎప్పటికైనా భయపడుతుంటాడు, ఎప్పుడేమవుతుందో అని. అదేవిధంగా స్వయం కృషితో ఎదిగేవాడు కష్టమైన సుఖమైన ధైర్యంగా ఎదుర్కొంటాడని చెప్పాను. ఉదాహరణగా చెట్టు ఎక్కడం గురించి చెప్పానండి. ఇంకా ఆప్తులు ఆస్తుల కన్నా ఆప్తులు ఉండటం చాలా ముఖ్యమని కూడా చెప్పానండి. అదేవిధంగా అమ్మ నాన్నలు అందరూ ఓదారుస్తారు కానీ అమ్మ నాన్నలు కనబడకుండా ఏడుస్తారని కూడా చెప్పానండి. ఓకే అండి. అదేవిధంగా అదృష్టం గురించి చెప్పాను కదండి. అదేవిధంగా గొప్పలు ఎప్పుడైనా ఎవరు చెప్పుకోవద్దండి. మనము మన గురించి గొప్పలు చెప్పేటట్టు మనము ప్రవర్తించాలని చెప్పానండి. మన గురించి ఇతరులు గొప్పలు చెప్పేటట్లు చేయాలి కానీ మన గురించి మనం గొప్పలు చెప్పకూడదని చెప్పాను. ఓకే అండి. ఇవేనండి. ఇంకా ఇటువంటి విషయాలు మరికొన్ని ఉన్నాయి. అందుకే తప్పనిసరిగా వీడియో స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నానండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి. 10 లక్షల్లో 20 లక్షల్లో అప్పు ఉన్నా కూడా మనము హాయిగా బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ 10 మంది ఏడుపు ఉంటే మాత్రం మనము బ్రతకలేము. వాళ్ళు బాగుపడరు, మనల్ని బాగుపడనివ్వరు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఆస్తులు ఎక్కువ ఉన్న వారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము మన గొప్పల గురించి అతిగా చెప్పకూడదు. అదేవిధంగా మన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకునే విధంగా మనము బ్రతకాలి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. బంధాలను కలిపేది మాటే, బంధాలను తెంచేది కూడా మాటే, ప్రాణం పోసేది మాటే, అదేవిధంగా ప్రాణం తీసేది కూడా మాటే, గాయం చేసేది మాటే, గాయం మాన్పేది కూడా మాటే. మాటే మనల్ని ఓడిస్తుంది, ఒక్కొక్కసారి మాటే మనల్ని గెలిపిస్తుంది. అందుకే అందరితోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. కీప్ వాచింగ్. అయ్యండి. మనము వెళ్ళే మార్గంలో చిక్కులుగా కనిపించిన ప్రయాణం చేస్తుంటే దారి సరైన మార్గంగా అనిపిస్తుంది. అదేవిధంగా జీవితంలో అనేక సమస్యలు ఉన్నట్లు అనిపించిన ధైర్యంగా అడుగు ముందుకేస్తే పరిష్కారము ఖచ్చితంగా లభిస్తుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా స్వయం కృషితో పైకి ఎదిగిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా తెలుస్తుంది. అదృష్టవంతునికి చెట్టు ఎక్కడం తెలుసు కాబట్టి ఎప్పుడు కింద పడతానో అని భయపడుతూ ఉంటాడు. కానీ స్వయం కృషితో ఎదిగిన వాడికి చెట్టు ఎక్కడము దిగటము తెలుస్తుంది. అందుకే పడినా కూడా పైకి మళ్ళీ ఎక్కగలననే ధైర్యము ఉంటుంది. ఇదేనండి అదృష్టవంతునికి స్వయం కృషి చేసిన మనిషికి ఉన్న తేడా. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. జీవితంలో చిరునవ్వు, నిశ్శబ్దం అనేటివి 2 శక్తివంతమైన ఆయుధాలు. ఈ రెండింటిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలిసిన వారే వివేకవంతులు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మన కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, అదేవిధంగా ఓదార్చేవారు బంధువులు, అదేవిధంగా కన్నీరు తూడ్చేవారు స్నేహితులు, కానీ మనకు కనబడకుండా కన్నీరు కార్చేవారు తల్లిదండ్రులు. ఓకే అండి. కీప్ వాచింగ్. ఓకే అండి. చూశారు కదండి.
ఇవేంటండి ఆలిపంతి అలాంటి మాటలు మీకు అందరికి ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. అందుకొరకే చిన్న చిన్న వీడియోలు తీస్తున్నానండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్గా మాత్రం ఫీల్ కాకండి. ఓకే అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఆశతో మరికొన్ని మంచి మాటలతో మేము ముందుకు వస్తానండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.